రేవంత్ సర్కార్ 5 ఏళ్లు కూడా పూర్తి చేసే అవకాశం లేదు, 5 ఏళ్లు ఉండేలా లేదు, ఈ లోపలనే కూలిపోతుంది అంటూ ఉన్నారు సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు. వాళ్ళు పడిపోతే చెప్తాం, మేమైతే దానికి ఇంటర్ఫేర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడవాలి, నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం సో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి, అవినీతి వల్ల కూలిపోయేలా ఉంది అని కూడా మాట్లాడారు సార్. సార్ రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో మనం చూసాం, చాలాసార్లు మీరు కూడా మాట్లాడారు, దాని మీద విశ్లేషణ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పదే పదే ఈ ప్రభుత్వం ఉండదు, త్వరలో కూలిపోతుంది అన్నారు. కానీ 2.5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ రామచంద్రరావు ఈ కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్? అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని అన్యాయంగా ఏమీ అనకూడదన్నది బీజేపీ విధానం. కానీ వాళ్ళు అవినీతి పనులు చేస్తున్నారు కనుక ఈడీ, సిబిఐ, ఐటీ వాళ్ళ వెనకాల పడుతుంది. రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. ప్రతిపక్షాల్లో ఐక్యత ఉండాలని కోరుకుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అందులోకి కొంతమంది బీజేపీలో చేరుతుంటారు. ఆ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంది. కానీ రాఘవ చద్దా నాయకత్వంలో 7 ఎంపీలు ఇటు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంది. కానీ ఆ పార్టీ ఎంపీలు అందరూ వచ్చి బీజేపీలో చేరారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన బలంగా ఉండాలని బీజేపీ బలంగా కోరుకుంది. కానీ ఆ ఎంపీలు అందరూ వచ్చి బీజేపీలో చేరారు. ఇది రెండవది. మూడవది, ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పూర్తి కాలం ఉండాలనే బీజేపీ కోరుకుంటుంది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వం అలాగే ఉండాలని కోరుకుంది. కానీ వాళ్ళే పడిపోతే అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉండాలని బలంగా కోరుకున్నారు. కానీ వాళ్ళే పడిపోతే బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశంలో ఇలా అన్ని బీజేపీ బాగానే కోరుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు తయారవుతారు అట్లా అని అనుకుందాం. మనం అందరం ఏం చేస్తాం? సో అందువల్ల చరిత్ర చూస్తే బీజేపీకి తెలంగాణలో బలం ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూల్చాలన్న ఆలోచన ఉంటుందని నేను కూడా అనుకోను. ఎందుకంటే బీజేపీకి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైతే మీకు మధ్యప్రదేశ్ లాగానో, కర్ణాటక లాగానో, మహారాష్ట్ర లాగానో కాంగ్రెస్ పార్టీ పడిపోతే బీజేపీకి అధికారంలోకి వస్తానంటే ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది. ఎన్ని చెప్పినా చేసింది, చరిత్ర అంతా అదే చెప్తోంది. కానీ తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయినా బీజేపీకి అదనంగా కలిసి వచ్చే అంశం ఏమీ లేదు. ఏమనంటే బీఆర్ఎస్ కలిసి వస్తుంది. పోనీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీజేపీ పవర్లోకి వస్తుందా? పోనీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి మీకేమైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి పవర్లోకి వచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక ఉన్నా పడిపోయే పని చేయదు. ఎందుకు చేయదంటే వ్యూహాత్మకంగా తనకు ప్రయోజనం ఏమీ లేదు కనుక. వ్యూహాత్మకంగా తన ప్రయోజనం లేని చోట బీజేపీ ఎందుకు చేస్తుంది? అందువల్ల రామచంద్రరావు ఆ యాంగిల్లో కరెక్టే కావచ్చు. కానీ రామచంద్రరావు మాట్లాడింది అసలు మేము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ పార్టీని ఏమీ అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లో పరిణామాలు, శివసేనలో పరిణామాలు, ఆమ్ ఆద్మీ పార్టీలో పరిణామాలు, ఎన్సీపీలో పరిణామాలు, మీకు మిత్రపక్షాలను సైతం వదలని బీజేపీ రాజకీయం, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చూస్తే రామచంద్రరావు చెప్పినంత కూల్గా, కామ్గా రాజకీయాలు ఉంటాయా?